హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా అద్భుతంగా ఉన్నాను. ఈరోజు మీకు ఒక 2 కొత్త రెసిపీస్ చూపించడానికి వస్తాను. అదేంటంటే జనరల్‌గా మనం హోటల్‌కి వెళ్ళినప్పుడు ఒక స్టార్టరు, మెయిన్ కోర్సు అలా సెలెక్ట్ చేసుకుంటాం కదా! అలాగే అదేదో మనం ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకుంటే ఇంకా బావుంటుంది కదా! అదేంటంటే నేను క్యాబేజీ మంచూరియా, క్యాష్యూనట్ పులావ్ చూపించడానికి వస్తాను. ఇంకా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని అలాగే క్యాబేజీ నేను సన్నగా క్రష్ చేసుకోనమాట. క్యాబేజీ వేసేసుకొని అందులో కొంచెం ఒక హాఫ్ కప్ మైదా, 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, పెప్పర్ కార్న్స్, చిల్లీ పౌడర్ వేసి కొంచెం అంటే కొంచెం వాటర్ వేసేసి ఒక డౌలా తయారు చేసి పెట్టుకుందాము. చూసారు కదా, డౌ రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఒక కడాయి తీసుకుని దానిలో ఆయిల్ వేసేసి ఇందాక మనం రెడీ చేసుకున్న క్యాబేజీ డవ్ ఉంది కదా, దాన్ని రౌండ్ బాల్స్గా చేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం అనమాట. అవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా, ఇప్పుడు దీన్ని తీసేసి ఒక టిష్యూ పేపర్ పైన వేసుకుందాం అన్నమాట. టిష్యూ పేపర్ పైన వేస్తే ఏంటంటే ఎక్స్ట్రా ఆయిల్ అబ్జర్వ్ అయితే అది తీసేసుకుంటుంది. ఇప్పుడు సేమ్ కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసి దానిలో ఆనియన్స్, క్యాప్సికమ్, గ్రీన్ చిల్లీ, గార్లిక్ చిన్నగా కట్ చేసుకున్నానండి. అవి వేసేసి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. అది ఫ్రై అయిపోయిన తర్వాత దానిలో సోయా సాస్, చిల్లీ సాస్, వెనిగర్, సాల్ట్ వేసి కొంచెం ఫ్రై చేసేసుకుందాము.
కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక మనం రెడీ చేసుకున్న క్యాబేజీ బాల్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసి కొంచెం ఫ్లేవర్ యాడ్ అయ్యే వరకు అన్నిటి పట్టుకునే వరకు అన్నీ తిప్పేసుకుందాము. చూసారు కదా, క్యాబేజీ మంచూరియా రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు నేను ఒక ప్లేట్లో తీసేసుకొని కొత్తిమీర వేసి గార్నిషింగ్ చేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, క్యాబేజీ మంచూరియా ఈజ్ రెడీ. నెక్స్ట్ ఇంకా సెకండ్ ప్రాసెస్కి వెళ్ళిపోదామా. క్యాష్యూనట్ పులావ్. ఒక కుక్కర్ తీసుకొని దానిలో గీ వేసేసి, నేను ఆనియన్స్ని ఎప్పుడు కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక ఫ్రై చేసేసుకుంటానండి పులావ్స్ కోసము. పులావ్లకు అలా చేస్తేనే చాలా బాగుంటుంది అనమాట, నార్మల్ ఆనియన్స్ కన్నా కూడా. గీ వేసేసి అందులో ఆనియన్స్ వేసాను. అవి చూసారు కదా బ్రౌన్ కలర్ వచ్చాయి. వాటిని తీసి పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఎలాగో గీ ఉంది కాబట్టి అందులో ఇంకేం వేయక్కర్లేదు. దాంట్లో మనం మసాలా దినుసులు వేసుకుందాం అనమాట. స్పైసెస్ జీరా, పెప్పర్, క్లౌస్, సిన్నమన్ స్టిక్, సో కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో క్యాష్యూ నట్స్ వేసుకుందాము. క్యాష్యూ నట్స్ గీలో వేస్తే మంచి టేస్ట్ వస్తుంది కదా. అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి, అలాగే గ్రీన్ చిల్లీ కూడా వేసేసి, నేను అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి, అది కూడా వేసేసి. బాస్మతి రైస్ ఏంటంటే పులావులకి ఎప్పుడు కూడా కొంచెం సేపు ఫ్రై చేసి తర్వాత వాటర్ వేస్తే చాలా బాగా కుక్ అవుతుంది అనమాట అది. బాస్మతి రైస్ వేసిన తర్వాత దాంట్లో కొరియాండర్ లీవ్స్, అలాగే మింట్ లీవ్స్ కూడా వేసేసి, ఇందాక మనం రెడీ చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అది కూడా వేసేసుకుందాము. దానిపైన సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసుకుందాం అన్నమాట. వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టేసుకుందాము. ఇది 4 విజిల్స్ వచ్చే వరకు చాలు, బాగా కుక్ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, క్యాష్యూనట్ పులావ్ రెడీ అయిపోయింది. పులావ్ని కానీ బిర్యానీ కానీ ఎప్పుడు కూడా కింద నుంచి ఇలా తిప్పితేనే అవి బ్రేక్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట రైస్. ఇంకా పులావ్ని కూడా ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకుందామా.
చూసారు కదా ఫ్రెండ్స్, 2 డిషెస్ రెడీ అయిపోయాయి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ ప్రొవైడ్ కామెంట్స్. థ్యాంక్ యూ, బై బై, హ్యావ్ ఎ గుడ్ డే. Every week Tuesday we publish cooking videos. Every week Friday we publish cooking videos. Every week Sunday we publish cooking videos.